హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వారణాసి మూవీ టీజర్లో హిడెన్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్లో చూపించిన టైమ్ ట్రోటర్ అంటే ఏంటో చూద్దాం. మీనింగ్ ఏంటంటే వరల్డ్ మొత్తం తిరుగుతుండేవాడు అంటే హీరో ఈ మూవీలో అక్రాస్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ గ్లిమ్స్లో ఫస్ట్ షాట్ ఇది ఇప్పటి వారణాసి అయితే కాదు, పక్కాగా త్రేతాయుగ అయోధ్య అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ లంకా నగరం అయి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో కొంతమంది ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు. 512 CE టైమ్ లైన్లో జరుగుతుంది. ఇక్కడ CE అంటే కామన్ ఎరా అని అర్థం. నెక్స్ట్ షాట్లో ఒక యాస్ట్రాయిడ్ భూమి మీద పడటం చూస్తారు. అది పడే టైం 2027 CE అంటే మూవీ రిలీజ్ అయ్యే ఇయర్. ఈ యాస్ట్రాయిడ్ నుంచి మళ్ళీ రాస్ ఐస్ షెల్ఫ్, ఇది రియల్గా అంటార్క్టికాలో ఉంది. ఇది ఎర్త్లో బిగ్ ఐస్ షెల్ఫ్. మనకి చూపించిన గ్లిమ్స్లో ఈ ఐస్ ముక్క కరుగుతుంది అండ్ ఇది కరెంట్ టైంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎక్స్ప్లోరర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర మోడర్న్ గేర్స్, బోట్స్ అవన్నీ ఉన్నాయి. అలా కెమెరా టర్న్ అయ్యి అంబోజ్లీ వైల్డర్నెస్ కనిపిస్తుంది. ఇది కూడా కరెంట్ టైంలోనే, ఎందుకంటే జూమ్ చేస్తే పారాగ్లైడింగ్ చేస్తూ మన బాబు కనిపిస్తారు. మీకు కనిపిస్తున్న మౌంటైన్ కిలిమంజారో మౌంటైన్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే, నాకు తెలిసి ఈ మూవీలో మన బాబుకి ఏమన్నా మంకీ హెల్ప్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీరాముడికి హనుమంతుడు అండగా ఉంటాడో ఈ షాట్లో మీరు ఇప్పోస్ చంపడానికి ట్రై చేస్తుంటాయి. ఎవరో ఈ రోపు విసిరారు, అది ఎవరో కాదండి, మన బాబే అనమాట. అలాగే పక్కన మందాకిని కూడా ఉంటుంది మీరు గమనిస్తే. నెక్స్ట్ షాట్లో ఆ కిలిమంజారో మౌంటైన్ లోపలే వానాంచల్ గుహ కనిపిస్తుంది. ఇదే గుహలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన మందాకిని పోస్టర్ కూడా చూసాం. ఈ పోస్టర్లో చూసుకుంటే ఎవరో అమ్మాయి కింద పడబోతుంది. మేబీ నాకు తెలిసి ప్రియాంక చోప్రా కావచ్చు. మీరు చూసారంటే మన హీరోయిన్ కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. మళ్ళీ మనకి లంకా నగరం 7200 BCE చూపిస్తారు. అంటే ఇయర్ 1 నుంచి 7200 ఇయర్స్ అనమాట. ఈ ఒక్క షాట్ చాలు మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో. సేమ్ ఇక్కడ కూడా మన హనుమంతుడి తోక మీద చూసుకుంటే మన హీరో రథాన్ని నడుపుతూ వెనక కుంభ కూడా ఉంటాడు. రాముడు వానర సైన్యం, రావణుడి రాక్షస సైన్యంతో యుద్ధం జరుగుతుంది. ఈ షాట్లో రాముడు కుంభకర్ణుని చంపడం చూడొచ్చు. కుంభకర్ణుడు రామరావణ యుద్ధంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. రాముడు రావణుడిని చంపాలంటే ముందు కుంభకర్ణుని దాటాలి. కాబట్టి రాముడు తన సైన్యాన్ని ఇలా లిచ్చెనలా చేసుకొని కుంభకర్ణుని వధిస్తాడు. అందుకే చెప్పేది, మన ఇతిహాసాన్ని తీయాలంటే మన రాజమౌళి తర్వాతే ఎవరైనా. అక్కడికి కట్టే ఈ సీన్ మన వారణాసిలో ఉన్న మణికర్ణిక ఘాట్ దగ్గర చూడొచ్చు, విచ్ ఈస్ సో స్పెషల్. ఇక్కడ ఒక లైట్ లాంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆకాశం నుంచి గంగా నదిలోకి వస్తుంది. మేబీ ఇది ఒక టైం ట్రావెల్ పోర్టల్ అయి ఉండొచ్చు. అలా ఫైనల్లీ మన బాబు లుక్ని చూపిస్తారు. అసలు ఆ శివుడి రిఫరెన్స్లో ఉన్నారుగా, గూస్ బంప్స్ అంతే. సాక్షాత్తు ఆ శివుడిని చూసినట్టే ఉంది నాకైతే. ఏదేమైనా రాజమౌళి గారు సంథింగ్ ఈజ్ కుకింగ్. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.